స్నోరింగ్ మనం ఏమనుకుంటాము చాలా కామన్ ప్రాబబ్లీ అంటే వన్ ఫన్నీ ఇన్సిడెంట్ అంటే పేషెంట్కి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను పేషెంట్ వాళ్ళ వైఫ్కి షీ సైడ్ మరద్ హెనా అంటే మగాళ్ళే కదా మగాళ్ళు చేస్తారు కదా నార్మల్ కదా ఇట్స్ దర్ కన్సెప్షన్ ఇట్స్ అ కన్సెప్షన్ సో స్లీప్ డిజార్డర్డ్ బ్రీదింగ్ స్నోరింగ్ ఇట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ సపరేట్ ఓషన్ అంటే ఇప్పుడు డయాబెటీస్ ఎట్లాగో బీపీ ఎట్లాగో స్లీప్ డిజార్డర్డ్ బ్రీదింగ్ కూడా అట్లనే ఇట్స్ అ సపరేట్ సబ్సెట్ టు బీ డెల్ట్ విత్ అంటే స్నోరింగ్ ఈజ్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ వీ థింక్ అంత బినైన్ కాదు మనకు స్నోరింగ్ ఉంది అనుకుంటే అంటే ఏంటి అంటే ఎక్కడో దగ్గర అబ్స్ట్రక్షన్ ఉన్నట్టు నోజ్ నుంచి లంగ్స్ వరకు ఎక్కడో ఏదో ఒక లెవెల్లో అబ్స్ట్రక్షన్ ఉన్నట్టు అడ్డుపడ్డట్టు సో డీప్ మేల్కు ఉన్నప్పుడు వి కంపెన్సేట్ చేస్తాము వాలంటరీగా ఎక్కువ బ్రీత్ చేసుకొని ఏదో ఒకటి పడుకుని ఉన్నప్పుడు ఆ కంపెన్సేటరీ మెకానిజమ్స్ అన్నీ వీకన్ అయిపోతాయి వీక్ అయినప్పుడు మన బాడీలో సాచురేషన్స్ ఒక్కోసారి 60% 70% కూడా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే ఇంప్యూర్ బ్లడ్ అంత ఇంక్రీజ్ అయిపోతుంది సాచురేషన్ 100% ఉండాల్సింది 70%కి ఫాలో అవుతుంది అగైన్ స్ట్రెస్ హార్మోన్స్ బిల్డ్ అవుతాయి ఈ సిగ్నిఫికెంట్ బీపీ ఫ్లక్చుయేషన్స్ సో అగైన్ స్లీప్ యాప్నియా ఇట్లాంటి దీనివల్ల బీపీ పెరుగుతుంది ఆర్ కొంతమందికి హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది కొన్ని హార్మోన్స్ ఆల్డోస్టెరాన్ కానీ ఇవి కొన్ని హార్మోన్స్ రెనిన్ రాస్ పాత్వే అంటాం సో రాస్ పాత్వే మీడియేటెడ్ దాంట్లో ఏదైనా హార్మోన్స్ పెరిగాయి అనుకోండి సో అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్స్ ఓకే ఆర్ కొన్ని ట్యూమర్స్ స్పెషల్ ట్యూమర్స్ ఉంటాయి కొన్ని ట్యూమర్స్ కూడా దే కీప్ సెక్రీటింగ్ దీస్ హార్మోన్స్ ఆర్ ప్రైమరీ కిడ్నీ డిసీజ్ అనుకోండి కొంతమందికి చాలా యంగ్ ఏజ్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి పాలిసిస్టిక్ కిడ్నీస్ కానీ ఆర్ కిడ్నీకి సప్లై చేసే ఆర్టరీలో ప్రాబ్లం రీనల్ ఆర్టరీ స్టీనోసిస్ అని వీటన్నిటి వల్ల కూడా బీపీ పెరగచ్చు దట్ ఈస్ సెకండరీ హైపర్ టెన్షన్కి మనము దాని రూట్ కాజ్ అడ్రస్ చేయాలి రీనల్ ఆర్టరీ స్టీనోసిస్ ఉంటే ఆర్టరీని ఓపెన్ చేయడం కానీ లేదా ఏదైనా ట్యూమర్ ఈ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసే ట్యూమర్ రిమూవ్ చేయడం కానీ స్లీప్ యాప్నియా ఉందనుకోండి స్లీప్ యాప్నియా దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేసుకోండి ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటే ఆర్ ఒబెసిటీ ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటే బీపీ ఆటోమేటిక్గా తగ్గుతుంది సో సెకండరీ హైపర్ టెన్షన్కి మాత్రం రూట్ కాజ్ ట్రీట్ చేయాలి ప్రైమరీ హైపర్ టెన్షన్కి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. లవ్లీ. స్లీప్ యాప్నియా అని చెప్పినప్పుడు చాలామందికి పిల్లల్లో కూడా ఉంటుంది ఈ స్లీప్ యాప్నియా వాళ్ళకి అడినాయిడ్స్ ఉండడం టాన్సిల్స్ ఉండడం రకరకాల రీజన్ దీని గురించి కూడా డాక్టర్ గారితో మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం బికాస్ కిడ్స్ ఆర్ ది సెన్సిటివ్ టాపిక్స్ ఏదో ఒకటో రెండు క్వశ్చన్స్ తోటి అయిపోగొట్టేవి కాదు కాబట్టి వీ విల్ డిస్కస్ ఫర్దర్ ఫర్ దాట్ యూ హ్యావ్ టు ప్లీజ్ ఫాలో అవర్ 99 TV Health ఛానల్.